అరే ఓ నా కొడక, నాకు పచ్చి బుద్ధి. నన్ను కుర్చీ తాత అంటారు బే. నీకెక్కడున్నారు బే ఫాలోవర్స్? నాకున్నారు సుమారు 4 కోట్ల పైన. కరెక్ట్ రారన్నా కొడక, నా పవర్ ఏందో చెప్తా. ఆ కుర్చీని మడతపెట్టి అంటూ సోషల్ మీడియాలో కోట్ల మందిని నవ్వించిన కుర్చీ తాత ఇక లేరు. ఈయన లేడు. మొహమ్మద్ పాషా అలియాస్ కుర్చీ తాత హైదరాబాద్లో కన్నుమూశారు. నీ ఇంటికాడికి వస్తే ఎల్లగొడితే నన్ను కొట్టి నువ్వు. మంగళవారం సాయంత్రం కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తుండగా ఎండ దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఇంటికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం మరింత విషమించడంతో భార్య ఒడిలోనే తుది శ్వాస విడిచారు. మా గాడుపు తింటావు, మా అన్నం తింటావు, మా నీళ్లు తాగుతావు, మమ్మల్ని తిడతావురా. నీ ఈపు బలగొట్టకపోతే భయించేది నా పేరు కుర్చీ తాతే కాదు. వరంగల్ కరీమాబాద్కు చెందిన పాషా కుర్చీ మడతపెట్టి అనే ఒక్క డైలాగ్తో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యారు. మిమ్స్ రీల్స్ మాత్రమే కాదు, మహేష్ బాబు నటించిన సినిమాలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆ డైలాగ్ను ఉపయోగించి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. తన మాటలతో లక్షల మందికి నవ్వులు పంచిన కుర్చీ తాత ఇక మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. అని ఆ సౌండ్ అని ఈ సౌండ్ అని, కానీ పిక్చర్ ఫ్లాప్ అయింది. తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ పోయిన సోహెల్ గారి దగ్గరికి, అది 100 days నడిచింది. ఎందుకు తెలుసా? దానికి రీజన్ ఉంది. ఒక ఆడపిల్ల గర్భవతి పొట్టతో చూడు, నా కోసం నా కొడుక నీతో ఎవడన్నా ఫోటో దిగుతా అడిపే నాతో దిగుతారు, నాతో దిగుతారు రా. యూట్యూబ్ కూడా తీసేయాలంటారు నాన్ వెజ్ ది. అన్ని పోతాయి. 4 రోజులు పానం కూడా పోతే ఇస్తారు. వాడికి ఇండియాలో ఉన్న పౌరసత్వం కూడా తీసి. కుర్చీ తాత ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం ప్రార్థిద్దాం.